everyone, welcome to Social Post. I am Rachna Reddy. Today we have Mr. Krishna Garu from Career Launcher. Hi sir. Hi Andy. So the higher education market is changing. In what way sir? మార్కెట్లో ఉన్నటువంటి ఈ జాబ్ నేచర్ తీసుకుంటే ఈ జాబ్ నేచర్ అనేది మారుతుంది. అంటే ఈ పిల్లలు ఎంపీసీలు ఈ బైపీసీ లాంటి ఈ రెండు సెక్షన్స్ నుంచి బయటపడి ఇవాళ మార్కెట్లో కూడా కొన్ని స్కూల్స్ ఐ మీన్ టు సే సిబిఎస్ఈ 11th and 12th ఇప్పుడు కూడా మనం స్కూల్ అని పిలుస్తాం మనం. అదే రకంగా ఒక ఐసిఎస్ఈ కానీ మనం ఒక ఐబీ కరికులం కానీ స్టూడెంట్స్ని తీసుకుంటే వాళ్ళు కూడా హ్యుమానిటీ కోర్సెస్ని ప్రిఫర్ చేయడం ఎక్కువైంది, కామర్స్ కోసం ప్రిఫర్ చేయడం ఎక్కువైంది. ఇది కాకుండా ఎంఈసీ లాంటి కోర్స్ తీసుకుని అబ్సల్యూట్లీ ఎంఈసీ లాంటి కోర్స్ తీసుకుని దాంతో దే ఆర్ గోయింగ్ విత్ సమ్ అప్లైడ్ మ్యాథ్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ ఇయర్. సో కొంతమంది స్టూడెంట్స్కి దే హ్యావ్ ఎ కాంక్రీట్ ఐడియా మనం 11th and 12th తర్వాత ఇంజనీరింగే చేయాలనేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఐ విల్ కీప్ మై ఆప్షన్స్ ఓపెన్డ్, లెట్ మీ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ హియర్. వాళ్ళ కొంతమంది నాకు కావాల్సింది ఐ వాంట్ టు హ్యావ్ కమ్యూనికేషన్, I want to have creativity, I need to have a critical thinking, I need to have a collaboration, a couple of new parameters they are thinking here. Gone are the days నేను ఒక ఇండిపెండెంట్గా కూర్చుని ఒక కన్వెన్షనల్ కోర్స్ చేసుకుని ఈ జనరేషన్లో పిల్లలకి దాని మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదండి. ఆ రకంగా మన జాబ్ మార్కెట్ రెగ్యులర్గా మారుతుంది. ఈ జాబ్ మార్కెట్ రెగ్యులర్గా మారుతున్నప్పుడు యూనివర్సిటీస్ ఆర్ ఆల్సో కమింగ్ విత్ ఫ్యాంటాస్టిక్ కోర్సెస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ BA LLB అండ్ BBA LLB? మీకు లార్జ్లీ తీసుకుంటే బై నేచర్ ఆఫ్ జాబ్ BA LLBకి BBA LLBకి ఎక్కువే ఉండదు. మనం అనుకున్నట్టుగా BA LLBలో ఆ ఇంగ్లీష్ లిటరేచరు, ఆ హిస్టరీ లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. BBA LLBలో ఈ సబ్జెక్ట్స్ని రీప్లేస్ చేస్తూ ట్యాక్సేషను, బిజినెస్ స్టడీస్ లాంటి సబ్జెక్టులు పెట్టారు. సో అల్టిమేట్ గోల్ BBA LLB క్యాండిడేట్కి లాతో పాటు బేసిక్స్ ఆఫ్ బిజినెస్ కూడా తెలిసి ఉండాలి. వేరే ద BA LLB క్యాండిడేట్ బేసిక్స్ ఆఫ్ బిజినెస్ పెద్ద ఉండదు. సో ఈవెన్చువల్గా ఆయన ఒక ఆర్గనైజేషన్లో ఇన్హౌస్ లాయర్ కింద జాయిన్ అయినప్పుడు తన నెక్స్ట్ లెవెల్కి పోవాలి అనుకున్నప్పుడు, అంటే ఒక వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ నుంచి పోవాలనుకున్నప్పుడు ఆ వ్యక్తికి మళ్ళీ ఇంకొక కోర్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక MBA కోర్సో ఒక కంపెనీ సెక్రటరీ కోర్సో చేయాల్సిన అవసరం ఉంటుంది. BBA క్యాండిడేట్కి ఆ అవసరం ఉండదు. సో నేను డైరెక్ట్గా ఆ పొజిషన్కి వెళ్ళిపోవచ్చు. వాట్ ఆర్ ద గుడ్ కాలేజెస్ అరౌండ్? మనకి వేళ మన హైదరాబాదు, ఈ తెలంగాణ స్టేట్ కానీ ఆంధ్ర స్టేట్ కానీ స్టూడెంట్స్ని తీసుకుంటే వీళ్ళు మనకు ప్రిపేర్ అవుదాం అనుకుంటే మనందరికీ ఇక్కడ హైదరాబాద్లో మనకి నల్సార్ యూనివర్సిటీ ఉంది, ఆంధ్రాలో దామోదరం సంజీవయ్య యూనివర్సిటీ. దిస్ ఆర్ ద బిగ్గెస్ట్ స్పాట్స్. టోటల్ సౌత్ ఇండియాలో మొత్తం ఎన్ని కాలేజెస్ ఉన్నాయి సార్, వెల్ నోన్ అండ్ గుడ్ కాలేజెస్? సో మనకి తీసుకుంటే నేషనల్ లా యూనివర్సిటీ మనకు ప్రతి స్టేట్కి ఒక యూనివర్సిటీ ఉందండి మనకు సౌత్ ఇండియాలో ఉంది. ఓకే, అది కాకుండా మనకి ఇంకా ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్టు సింబయాసిస్, నర్సింగ్ మనకి హైదరాబాద్లో ఉన్నాయి మనకి. ఇది కాకుండా క్రైస్ట్ క్యాంపస్లు ఉన్నాయి మనకి, బెంగళూరులో మనకి క్రైస్ట్ క్యాంపస్లు ఉన్నాయి మనకి. ఇంకా ఇది కాకుండా ఈ SRM ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, బాక్సన్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది, మనకి ICFA యూనివర్సిటీ హైదరాబాద్ ఆఫర్ చేస్తున్నారు. ఇంకా బెంగళూరు చూసుకుంటే వీ హ్యావ్ IFM లా కాలేజ్ అండ్ దెన్ అలయన్స్ లా కాలేజ్, వీ హ్యావ్ టూ మెనీ లా కాలేజెస్ దేర్. సో ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేట్లోనే వీ హ్యావ్ కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఆఫరింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్. వాట్ ఆర్ ద బెస్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ దట్ వి రికమెండ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ జనరేషన్? మన స్టూడెంట్స్ అందరికీ చెప్పేదండి, డెసిషన్ తీసుకునేటప్పుడు, మనం ఒక కెరియర్ అనేటువంటి డెసిషన్ తీసుకునేటప్పుడు మేము చాలామంది పిల్లలతో కొన్ని స్కూల్స్లో ఆన్ బిహాఫ్ ఆఫ్ కెరియర్ లాంచర్ మేము హైదరాబాద్లోంచి సౌత్ ఇండియాలో వేరియస్ ఇన్స్టిట్యూషన్స్లో సెమినార్లు చేసి వచ్చాం. మేము ప్రతి చోట చెప్పేది ఇవాళ పిల్లలకి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలియట్లేదు. ఫస్ట్ వాళ్ళు దీని నుంచి క్లారిటీ తెచ్చుకోవడం మీద చాలా ఫోకస్ చేయాలి. కెరియర్ కెనాట్ బి పుట్ ఎట్ ఎ రిస్క్. కొన్ని చోట్ల చాలా డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకి కెరియర్ గైడ్ చేసేటువంటి మనకు కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ కొంతమంది టీచర్స్కి కానీ అమెజాన్లో పోయి ఒక షర్ట్ కొనుక్కోవడానికి ½ an hour టైం స్పెండ్ చేస్తాడు. ఒక కాన్వాస్ షూస్ కొనుక్కోవాలంటే ఇంకా ½ an hour స్పెండ్ చేస్తాడు. కెరియర్ అనే మటుకు దే ఆర్ నాట్ రెడీ టు స్పెండ్ ద టైం. ఇంకా కొన్ని చోట్ల ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర వన్ ఆర్ ద అదర్ కైండ్ ఆఫ్ డివైస్ యాక్సెస్ ఉంది, ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, కానీ వాళ్ళ కెరియర్ మీద దాన్ని యూజ్ చేయట్లేదని వాళ్ళకున్న పెద్ద ప్రాబ్లం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ కావాల్సింది ఒక క్లారిటీ కావాలి. ఈ క్లారిటీలో మనం చెప్పేది వాళ్ళకి పీర్ గ్రూప్స్ ప్రెజర్ బేస్ చేసుకుని ఎప్పుడు కెరియర్ చూస్ చేసుకోవద్దు. పీర్ గ్రూప్స్ అంటే నా క్లాస్మేట్లో అతను ఎవడో మెడిసిన్ చేద్దాం అనుకుంటున్నాడు, ఆయన ఎవరో ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాడు, ఇంకొక ఆయన ఎవడో ఇంకోటి చేద్దాం అనుకుంటున్నాడు, అందువల్ల నేను చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఆయన మంచిగా ఫ్రెండ్స్ అయితే ఇంకా వీకెండ్లో మీరు పోయి మంచిగా బిర్యానీ తినేసి రండి, దట్స్ ఓకే. అంతేగాని ఆయన నీ ఫ్రెండ్ కనుక ఆయన మెడిసిన్ చేస్తున్నాడు కనుక నువ్వు మెడిసిన్ చేయాలని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మెడిసిన్ చేయడం మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అది నువ్వు కొంచెం ఆలోచించుకోవాలి. నెంబర్ 1 ఇష్యూ.
నెంబర్ 2 ఇష్యూ, మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం దగ్గర నుంచి నేను ఆ కోర్స్లో జాయిన్ అయినాక ఇందులో ఉన్న సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో ఈ సబ్జెక్ట్ని నేను ఎంజాయ్ చేయగలుగుతానా లేదా, అది కూడా స్టూడెంట్ ఆలోచించుకోవాలి. ఇవాళ మీరు కొంతమంది ఐఐటి ఆస్పిరెంట్స్ని చూడండి, వాళ్ళు చాలామంది మీరు ఇంటరాక్ట్ అయితే నువ్వు ఎందుకు జాయిన్ అయ్యావు, మా అమ్మగారు నన్ను జాయిన్ అవ్వమన్నా, మా నాన్నగారు నన్ను జాయిన్ అవ్వమన్నారు, అందుకోసం నేను జాయిన్ అయ్యాను. నువ్వు జాయిన్ అవుదాం, ట్రెండింగ్ కోర్స్ అని జాయిన్ అయ్యాను. నువ్వు నీ కోసం జాయిన్ అయ్యావా, నాకు ఫిజిక్స్ అంటే ఇష్టం కాదు, కెమిస్ట్రీ అంటే ఇష్టం కాదు, మ్యాథ్స్ అంటే ఇష్టం కాదు, మరి నీకు ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో ఉన్నదా ఈ 3 ఎగ్జామ్స్? మరి ఇప్పుడు ఈ 3 ఎగ్జామ్స్లో ఈ 3 కోర్సులో ఒకటి లేదంటే ఆటోమేటిక్గా నువ్వు ఇంజనీరింగ్లో సక్సెస్ కాలేవు నువ్వు. మరి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్లో సక్సెస్ కాకపోతే నువ్వు ఏ కాలేజీకి వెళ్తావు? అది నెంబర్ 1 ప్రాబ్లం. తర్వాత ఇంజనీరింగ్ తర్వాత నీకు ఏం చేద్దామన్నది క్లారిటీ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ యూ మీ టు సే నేను ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నా. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో నీకు ఏ సిలబస్ ఉంది, ఆ సిలబస్ నీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందా? ఇది లేదంటే నేనేదో ఫైనల్గా ఇంజనీరింగ్ చేసుకుని వచ్చాను, తర్వాత ఫైనల్గా జాబ్ తీసుకెళ్ళి ఇంకొకటి ఎక్కడో చేస్తున్నాను, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇంజనీరింగ్. ఇలా వీళ్ళందరూ కూడా దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ హియర్ అండ్ దేర్. బేసిక్గా రూరల్ కైండ్ ఏరియాస్లో ఒక టెంప్లెట్ ఉంటుంది సార్. ఇంటర్ అయిపోయిందా, ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నావా, నెక్స్ట్ బీటెక్ జాయిన్ అవ్వు, బీటెక్లో నువ్వు ఎలాగో నువ్వు ఏం చేయలేవు, తర్వాత కోర్స్లో జాయిన్ అవ్వు, ఆ కోర్స్ వల్ల నీకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇప్పిస్తారు, 9 to 5 జాబ్ చేయి. ట్రూ. ఇదే. అదర్వైజ్ ఇక్కడ ఫ్లాప్ అయితే గో టు అబ్రాడ్. ఇదే టెంప్లెట్ ఫాలో. ఈ లాస్ట్ 10 years నుంచి ఇదే టెంప్లెట్ ఫాలో. కరెక్ట్. సో మనం మ్యాక్సిమంగా చూసుకుంటే ఇందులో ఒక స్ట్రక్చర్ ఉంది. మేము జనాలందరికీ చెప్తూ ఉంటాం, మన పిల్లలు ఫాలో అయ్యేది ఎగ్జామ్, కోర్స్, కాలేజ్, కెరియర్. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇస్తాను, అందులో నాకు ఏదో ఒక ర్యాంక్ వస్తుంది, మంచి ర్యాంకో చెడ్డ ర్యాంక్ ఏదో వస్తుంది. ఈ ర్యాంక్ని బట్టి నాకు ఒక కోర్సు కొన్ని కాలేజీలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాది కనుక మంచి ర్యాంక్ అయితే కనుక మంచి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ లాంటివి వస్తాయి. నాది కొద్దిగా పెద్ద ర్యాంక్ అయిపోయిందంటే మంచి కాలేజీలో రాదు, చాలా చిన్న కాలేజీ సిటీ అవుట్స్కట్స్లో ఎక్కడో ఉంది, ఆ కాలేజీలో నాకు కంప్యూటర్ సైన్స్ వస్తుంది. అదే మంచి కాలేజీలో నాకు కావాలంటే మెకానికల్ ఇంజనీరింగ్ మరి సివిల్ ఇంజనీరింగ్ పోవాలి నేను. అప్పుడేమనుకుంటాడు, లేదు మాకు నా పేరెంట్స్ ఏమని చెప్పారంటే ఎక్కడో అవుట్స్కట్కి పోదు, ఈ మంచి కాలేజీకి ఇందులో జాయిన్ అవ్వని చెప్పారు, ఇందులో నేను సివిల్ తీసుకుంటాను. సివిల్ తీసుకున్నాక ఏదో ఒక బ్రాండెడ్ కాలేజ్ అయితే, ఒక ఐఐటీలో ఉంటాయి, ఎన్ఐటీ లాంటి కాలేజ్ అయితే తప్ప ఈ సివిల్ మెకానికల్ ఏం గ్రూప్ తీసుకున్నా అల్టిమేట్గా వచ్చేది క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్, సాఫ్ట్వేర్ జాబే. వీడు పోయి సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అవుతాడు. ఇప్పుడు కూడా నాకు అర్థం కాని విషయం, నువ్వు సాఫ్ట్వేర్ జాబే చేద్దాం అనుకున్నట్టు నువ్వు ఎందుకు ఇంజనీరింగ్ చేసినావు? ప్లేస్మెంట్. సో ఓవరాల్ ఏంటంటే ఆ క్లారిటీ లేదు స్టూడెంట్లోని. సో స్టూడెంట్కి కావాల్సిందే రివర్స్ అప్రోచ్ కావాలి. రివర్స్ అప్రోచ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏ కెరియర్ షూట్ అవుతుంది, నాకు ఇటువంటి స్కిల్స్ ఉన్నాయి, నా మైండ్ సెట్ ఇటువంటి మైండ్ సెట్ ఉంది, నాకు ఇన్నోవేషన్ కావాలి, నాకు ఇన్నోవేటివ్గా థింక్ చేసే ప్రాసెస్ కావాలి, నాకు ఎవరో పెట్టినట్టు రూల్స్ ఫామ్ అవ్వడం కాకుండా నేను ఒక కంపెనీకి పోయి కొన్ని కొత్త లీగల్ రూల్స్ అనేవి సెట్ చేసి పెట్టాలి. అటువంటిప్పుడు నేను ఈ లీగల్ అడ్వైజర్ లాంటి జాబుల్లోకి వెళ్ళాలి. లేదు నేను మేనేజ్మెంట్లో కొత్త ఇనిషియేటివ్స్ తీసుకున్నాను, నేను మేనేజ్మెంట్ లాంటి కెరియర్లోకి వెళ్ళాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఒక క్లారిటీ కావాలి. ఈ జాబ్ చేయడం కోసం నేను ఏ కోర్స్ చేయాలి? మా పేరెంట్స్ బిజినెస్ అనలిస్ట్కి వెళ్ళి జాబ్ చేస్తున్నారు. నేను మా పేరెంట్స్ చూసి మంచిగా మోటివేట్ అయ్యాను, మా మమ్మీని చూసాను, మా డాడీని చూసాను, మంచిగా మోటివేట్ అయ్యాను. నేను కూడా బిజినెస్ అనలిటిక్స్ సైడ్లో ఒక కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ జాబ్లో కెరియర్లోకి వెళ్ళాలి. మనకి డిగ్రీ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ అని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ కోల్కతాలో ఒక కోర్స్ ఉంది. అప్పుడు నేను ఆ కోర్స్ కోసం వెళ్ళాలి. నేను నెక్స్ట్ ఈ కోర్సు ఏ కాలేజీలో ఉంది, ఈ కాలేజీకి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే నేను వెళ్ళగలను, ఇది కరెక్ట్ ప్రాసెస్. సో నెంబర్ 1 యూఆర్ టాకింగ్ అబౌట్ జాబ్, కెరియర్, బిఫోర్ దట్ కోర్స్, దెన్ ద కాలేజ్, దెన్ ద ఎగ్జామ్. ఇట్స్ రైట్ అప్రోచ్. కానీ మనంతా రివర్స్ అప్రోచ్లోకి వెళ్తాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ రాస్తాము, ఆడు ఏ పుణ్యానికి ఇస్తే కోర్స్ ఆ కోర్సులో జాయిన్ అవుతాము, తర్వాత ఆడు ఏ జాబ్ ఇస్తే ఆ జాబ్లోకి వెళ్తాం. మనం పోయినాక మన అప్రోచ్ ఫస్ట్ మారాలి మనకి. ఇది కాకుండా ఈ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఓవర్లోడెడ్. మీకు తెలుసు ఇవాళ గూగుల్ లాంటి చోటకు పోయి నేను ఏదైనా ఒక కోర్స్ బీబీఏ లాంటి కోర్స్ అనుకుంటే పక్కన ఒక 20-30 కాలేజెస్ లింక్స్ ఓపెన్ అవుతాయి దాంతో ఇది ఎక్కడికో నన్ను తీసుకెళ్తుంది. అగైన్ హీఈస్ కన్ఫ్యూజ్డ్ హియర్. ప్రింట్ మీడియాలో మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఎంత అథాంటికేట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలియదు, అదొక క్వశ్చన్ ఉన్నది. సో ఓవరాల్గా కెరియర్ చూస్ చేసుకునే ఏ స్టూడెంట్ కన్నా మేము ఇచ్చేది ఫస్ట్ క్లారిటీ తీసుకో. 11th and 12th నువ్వు ఏ సబ్జెక్ట్స్ తీసుకున్నావు, నువ్వు ఓన్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మ్యాథ్ ఉంది, ఎంట్రన్స్ ఎగ్జామ్లో మ్యాథ్ ఉందని మ్యాథ్ కోర్స్ తీసుకోవద్దు.
నువ్వు ఈ ఎగ్జామ్ రాసినాక నువ్వు జాయిన్ అయ్యే బీటెక్, నువ్వు జాయిన్ అయ్యే మెడిసిన్, నువ్వు జాయిన్ అయ్యే లా, ఏదో కోర్స్ ఏదైతే ఉన్నదో ఆ కోర్సును నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావా? అది మనకు కావాల్సింది. ఆ కోర్సు నేను ఎంజాయ్ చేయలేనప్పుడు రిటర్న్ టెస్ట్లో ఏమున్నా నేను ఎంజాయ్ చేయలేను. నెంబర్ 2, ఫర్ ఎగ్జాంపుల్ మనం లా అని తీసుకున్నాం, నా దగ్గర మంచి రీడింగ్ స్కిల్ ఉంది, నాకు రీడింగ్ అంటే చాలా ఇష్టం. వాడు పెడతాడు, లేదు నాకు రీడింగ్ అనేదే నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లోనే మనం పోయి సక్సీడ్ కాలేమనుకుంటే దెన్ హీ హ్యాస్ టు ఫేస్ లోడ్స్ ఆఫ్ డిఫికల్టీ. సో మన పర్సనాలిటీని, మన ప్రజెంట్ ఉన్నటువంటి స్కిల్ని మ్యాప్ చేసుకుంటూ కెరియర్ని చూస్ చేసుకోవాలి మనం.